తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా కేసీఆర్ సభ గురించే వినపడుతున్నది. ఎక్కడ చూసినా గులాబీ రంగే గుబాలిస్తున్నది. గ్రామాలకు గ్రామాలే కదులుతున్న ఈ సమయంలో కేసీఆర్కు ఒక గ్రామస్తులు రాసిన లెటర్ వైరల్ అవుతున్నది. నల్లగొండ జిల్లాలోని గుర్రపుగూడెం గ్రామస్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వాళ్ళు ఏం రాశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేసీఆర్ గారికి నమస్కారం. సార్, మిమ్మల్ని కాదనుకున్నందుకు మేము చాలా ఇబ్బంది పడ్డాం. చాలా వ్యవసాయపరంగా నష్టపోయాం. మరలా మీ పాలన కోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం రజతోత్సవం సభ అని మా గ్రామాన తెలిసింది. మా ఊరు నుండి 200 మంది పోదాము అనుకుంటున్నాం. కానీ 20 మందినే రమ్మంటున్నారు. ఈ ఉత్తరం మీరు చూస్తారని అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా తీసుకుపోయే బస్సు ఏర్పాటు చేయండి. మాకు డబ్బులు వద్దు, మందు వద్దు, బస్సు కిరాయి కూడా మేమే ఇస్తాం. బస్సు ఏర్పాటు చేయండి. ఇట్లు మీ పాలన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు, అలాగే గుర్రపుగూడెం గ్రామస్తులు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఈ లేఖ కేసీఆర్ గారి దాకా చేరుతుందా? ఒకవేళ చేరితే ఆ గ్రామస్తులు కోరినట్టు కేసీఆర్ గారు వారికి బస్సులు ఏర్పాటు చేస్తారా? చూడాలి మరి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.